హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. ఈరోజు అయితే మనం ఒక ఫుల్ రీడ్ చేస్తున్నామండి. ఈ రీడింగ్లో మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు, యూనివర్స్ ఏం చెప్తూ ఉంది, ఎలాంటి ఆన్సర్ ఇస్తూ ఉంది యూనివర్స్. మీ నుంచి ఒక పాజిటివ్ న్యూస్ కోరుకుంటూ ఉన్నారా, మీ నుంచి కేర్ కోరుకుంటూ ఉన్నారా, ఒక హోప్ కోరుకుంటూ ఉన్నారా? మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు? దానికి సంబంధించి అయితే మనం ఈరోజు ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నామండి. ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని రాబోతూ ఉన్నాయండి ఛానల్ నుంచి. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అయితే చూద్దామా, మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటున్నారు, యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది, యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది, చూద్దామండి. ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ 10 కార్డ్స్ తీద్దాం. 10 కార్డ్స్లో మనకి యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది చూద్దామండి. ఓకే, మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు? ఒక హోప్ కోరుకుంటున్నారా మీ నుంచి? ఏదైనా చిన్న గ్యాప్ ఏదైనా అరేంజ్ అయ్యి ఉంటే ఆ గ్యాప్ అరేంజ్ అయ్యి ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? ఇవన్నీ కూడా రీడింగ్లో చూద్దామండి. ఎలా మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది, గైడెన్స్ ఏమన్నా ఇస్తుందా, ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ ఫుల్ రీడింగ్లో చూద్దాం. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ సపోర్ట్ ఎప్పుడూ ఛానల్ మీద ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే మా వ్యూవర్స్ అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి. ఈరోజు అయితే ఈ లాంగ్ రీడ్ చూద్దాం. మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటున్నారు, యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది, ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్. చూద్దాము ఫ్రెండ్స్. ఒకసారి యాజ్ యూజువల్ 10 కార్డ్స్ తీద్దాం. 10 కార్డ్స్లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది అయితే చూద్దాం. ఓకే, 10 కార్డ్స్ తీద్దాం. మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు? ఒక హోప్ కోరుకుంటున్నారా, ఒక పాజిటివ్ న్యూస్ కోరుకుంటున్నారా, ఒక పాజిటివ్ ఎనర్జీ మీ నుంచి రావాలి అనుకుంటున్నారా? చూద్దామా. కార్డ్ 1 and 2 and 3 and 4 5 6 and 7 and 8 and 9 and 10. ఓకే, ఫ్రెండ్స్, మనం అయితే 10 కార్డ్స్ తీసాం. ఈ 10 కార్డ్స్లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ యూనివర్స్, ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది, మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది మనం అయితే ఫుల్ రీడ్ చేద్దాం. చూద్దామా. 10 కార్డ్స్ మనం ఏదైతే తీసామో ఒక్కొక్క కార్డు రీడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ కార్డ్ అండ్ పాజిటివిటీ. యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉందండి. యూనివర్స్ చెప్తూ ఉంది ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఒక పాజిటివిటీ కోరుకుంటూ ఉన్నారు. మీ నుంచి ఒక పాజిటివిటీ న్యూస్ రావాలని, పాజిటివ్గా ఉండేటువంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీరు క్రియేట్ చేయాలని, ఒక మంచి ఒక ఎనర్జీ క్రియేట్ చేయాలని చెప్పేసి ఏ వర్క్ అయినా నువ్వు చేయగలవు, నీకు నేనున్నాను, నీకు నేను హోప్ ఇస్తున్నాను, నువ్వు ఏదైనా అచీవ్ చేయగలవు అనేటువంటి ఒక మంచి పాజిటివ్ న్యూస్ అయితే మీ నుంచి కోరుకుంటున్నారు. మీ నుంచి ఒక మంచి హోప్ కోరుకుంటూ ఉన్నారు. మీ నుంచి ఒక గుడ్ న్యూస్, నేనున్నాను అనేటువంటి ఆల్ ఈజ్ వెల్, మీ దగ్గర నుంచి ఆ వర్డ్ వస్తే చాలు, అంతా మంచి జరుగుతుంది, యూ కెన్ డూ ఇట్, నేనున్నాను, నువ్వు చేయి అనేటువంటి ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వర్డ్స్ని ఖచ్చితంగా కోరుకుంటున్నారండి యూనివర్స్. మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది యూనివర్స్, చక్కగా చెప్తూ ఉంది, చాలా మంచి పాజిటివ్. మీ నుంచి ఒక పాజిటివ్ కోరుకుంటున్నారు, ఒక హోప్ కోరుకుంటున్నారు, నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు. అది ఏ వర్క్ అయినా కానివచ్చండి, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా కానివచ్చు. మీ పర్సన్కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా ఉండొచ్చు, ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, లేదంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి గోల్స్ ఉండొచ్చు, జాబ్, ఫ్యూచర్లో నేను పలానా జాబ్ చేయాలని ఉండొచ్చు, లేదు ఫైనాన్షియల్గా ఒక మంచి గోల్ ఉండొచ్చు, ఫైనాన్షియల్గా ఇలా ఉండాలి, ఇలా అచీవ్ చేయాలని చెప్పేసి అలాంటిదైనా గోల్ ఉండొచ్చు అండి ఫ్యూచర్కి సంబంధించి.
ఒక ఎలాంటి హోప్స్ ఉండొచ్చు మీ పర్సన్‌కి. బట్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి కోరుకునేది ఒక మంచి హోప్ కోరుకుంటూ ఉన్నారు. ఒక పాజిటివిటీ కోరుకుంటున్నారు. మీ నుంచి ఒక గుడ్ న్యూస్ కోరుకుంటూ ఉన్నారు. సో, అది తనకి చాలా హ్యాపీనెస్‌గా మారబోతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ నుంచి ఏ పాజిటివ్ న్యూస్ వచ్చినా, మీ నుంచి ఎలాంటి హోప్ వచ్చినా, మీ నుంచి ఒక ధైర్యాన్ని క్రియేట్ చేసేటువంటి ఎలాంటి వర్డ్స్ వచ్చినా సరే, చాలా బాగా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. చాలా లైఫ్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివిటీని బట్టి. సో, ఖచ్చితంగా అండి యూనివర్స్ ఖచ్చితంగా చెప్తుంది. యూనివర్స్ ఒక మంచి గైడెన్స్ ఇస్తుంది. మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివ్ న్యూస్, మీ నుంచి వచ్చేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, ఆ పాజిటివ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఖచ్చితంగా ఒక మంచి హ్యాపీనెస్‌ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి మీ పర్సన్‌లో. ఇంకా కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి అలాంటి ఒక హోప్ రావాలి. మీ నుంచి అలాంటి ఒక గుడ్ న్యూస్ రావాలి. మీ నుంచి అలాంటి ఒక సపోర్ట్ ఉండాలి. మోరల్ సపోర్ట్ ఉండాలి. తనకు తను మోటివేట్ చేసుకునే దానికన్నా మీరిచ్చేటువంటి మోటివేషన్ అనేది చాలా చక్కగా మారబోతూ ఉంది. తను ఏ వర్క్ అయినా చేయడానికి, తను ఏదైనా సాధించడానికి మీరిచ్చేటువంటి ఆ మోటివేషన్ అనేది, ఒక పాజిటివ్ మోటివేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీ నుంచి ముఖ్యంగా పాజిటివ్ మోటివేషన్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. దాన్ని కోరుకుంటూ ఉన్నారు. మీ నుంచి వచ్చేటువంటి ఒక మోరల్ సపోర్ట్‌ని. యూనివర్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందండి. మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారంటే, మీ దగ్గర నుంచి ఒక పాజిటివిటీ కోరుకుంటున్నారండి. ఖచ్చితంగా మీ నుంచి ఒక హ్యాపీనెస్ కోరుకుంటూ ఉన్నారు. మీరిచ్చేటువంటి హ్యాపీనెస్ కోరుకుంటూ ఉన్నారు. మీరిచ్చేటువంటి ఆ గుడ్ న్యూస్ కోరుకుంటూ ఉన్నారు. మీ నుంచి వచ్చేటువంటి ఒక మోరల్ సపోర్ట్ కోరుకుంటూ ఉన్నారు. అది తన సక్సెస్ లాగా ఫీల్ అవుతున్నారండి. మీ నుంచి ఎలాంటి చిన్న హోప్ వచ్చినా సరే, మీ నుంచి ఎలాంటి ఒక పాజిటివ్ వర్డ్ వచ్చినా సరే, తన యొక్క సక్సెస్ లాగా ఫీల్ అవుతున్నారు. తను నిజంగా నేను అచీవ్ చేయగలిగాను, నేను చేయగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అండి. చాలా కాన్ఫిడెన్స్ తనలో క్రియేట్ అవుతూ ఉంది. ఖచ్చితంగా మీ నుంచి వచ్చేటువంటి ఒక పాజిటివ్ వర్డ్ అనేది, నేను ఒక్క పాజిటివ్ వర్డ్ నేను సక్సెస్ అవ్వగలను, మీ పర్సన్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలను అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా అండి యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది. ఆల్ ఈజ్ వెల్ చెప్తూ ఉంది యూనివర్స్ కూడా. ఖచ్చితంగా అలాంటిది పాసిబిలిటీ అవ్వాలని చెప్పి మీరు ఇచ్చేటువంటి హోప్ అనేది తనలో ఒక నూతన ఉత్సాహాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందండి. అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా ముఖ్యంగా ఫైనాన్షియల్ ఒక సెక్యూరిటీని కోరుకుంటూ ఉన్నారండి. ఇది మనకు చాలా రీడింగ్స్‌లో వస్తూ ఉంటుంది. మేము చెప్పే రీడింగ్స్‌లో కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్‌ని కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ ఖచ్చితంగా ఇలా ఉండాలి, ఫ్యూచర్‌లో ఇలా ఉండాలి, ఫైనాన్షియల్ పరంగా ఇలా ఉండాలి, మంచి ప్రొఫెషన్‌లో ఉండాలి, లేదు ఒక మంచి జాబ్ చేయాలి, ఫైనాన్షియల్‌గా ఒక సెక్యూర్ పొజిషన్‌లో ఉండాలి. అది మీరైనా, మీ పర్సన్ అయినా, లేదు ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ గోల్స్‌ని కూడా సెట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ సెట్ చేసుకున్నటువంటి గోల్స్‌కి మీ యొక్క సపోర్ట్ కోరుకుంటూ ఉన్నారండి. మీ నుంచి ఏం కోరుకుంటున్నారంటే సపోర్ట్ కోరుకుంటూ ఉన్నారు. తను సెట్ చేసుకున్నటువంటి లాంగ్ టర్మ్ గోల్స్‌కి కానివ్వచ్చు, లేదు తను చేస్తున్నటువంటి వర్క్స్‌కి మీ కాంట్రిబ్యూషన్ కోరుకుంటూ ఉన్నారు. తను ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా, లేదు తనేమన్నా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అవుతూ ఉన్నా, వీటన్నిటిలో కూడా మీ యొక్క కాంట్రిబ్యూషన్‌ని కోరుకుంటూ ఉన్నారు. మీ యొక్క సపోర్ట్‌ని కోరుకుంటూ ఉన్నారు. మీరిచ్చేటువంటి ఆ కాంట్రిబ్యూషన్ అనేది చాలా బాగా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. చాలా ఎనర్జిటిక్‌గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వగలను. ఎందుకంటే మా పార్ట్నర్, లేదు మా పర్సన్ యొక్క సపోర్ట్ నాకుంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీ నుంచి అయితే ఒక కాంట్రిబ్యూషన్ కోరుకుంటూ ఉన్నారంటే, ఒక సపోర్ట్ కోరుకుంటూ ఉన్నారు. ఫైనాన్షియల్‌గా సెక్యూరిటీ కోరుకుంటూ ఉన్నారు. ఫైనాన్షియల్‌గా ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి. ఒక మంచి అడ్వైజర్స్ కోరుకుంటూ ఉన్నారండి. ఫైనాన్షియల్‌గా ముఖ్యంగా మంచి అడ్వైజర్స్ అంటే, ఫ్యూచర్‌లో ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, నేనున్నాను, నువ్వు ఖచ్చితంగా నువ్వు అచీవ్ చేయగలవు, నువ్వు సాధించగలవు అని చెప్పేసి పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఫ్యూచర్‌కి సంబంధించి ఇలాంటివి మీ దగ్గర నుంచి ఈ వర్డ్స్‌ని కోరుకుంటూ ఉన్నారు. మీ యొక్క ఇందాక మనం చెప్పుకున్నాం కాంట్రిబ్యూషన్. ముఖ్యంగా ఫైనాన్షియల్‌కి సంబంధించినటువంటి స్ట్రెంథెన్ అవ్వటంలో ఫ్యూచర్‌లో మీ యొక్క కాంట్రిబ్యూషన్‌ని కోరుకుంటూ ఉన్నారు. మీ యొక్క పాజిటివ్ వర్డ్స్‌ని కోరుకుంటూ ఉన్నారు. మీరిచ్చేటువంటి మోరల్ సపోర్ట్‌ని కోరుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ పర్సన్ మీ నుంచి కోరుకుంటూ ఉన్నారని, తను కూడా కొన్ని ప్లాన్స్‌ని తయారు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి. ఫ్యూచర్‌లో ఈ జాబ్ చేయాలని, లేదు ఫ్యూచర్‌లో ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి అని చెప్పేసి ఒక మంచి లాంగ్ టర్మ్ గోల్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంది. ఫ్యూచర్‌లో ఇలా చేయాలి, ఇలా సాధించాలి అని చెప్పేసి ఒక మంచి లాంగ్ టర్మ్ గోల్ తోటి ముందుకెళ్తున్నారు. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ పరంగా. జాబ్ చేయాలి, మంచి పొజిషన్‌లో ఉండాలి. మీ నుంచి సపోర్ట్ అనేది, మోరల్ సపోర్ట్ అనేది కోరుకుంటున్నారు. తను చేసేటువంటి వర్క్స్‌లో కాంట్రిబ్యూషన్ కోరుకుంటూ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీస్‌లో మీ యొక్క కాంట్రిబ్యూషన్ కోరుకుంటూ ఉన్నారు. మోరల్ సపోర్ట్ అనేది మంచి విల్ పవర్ తోటి ముందుకెళ్ళడానికి మీ యొక్క మోరల్ సపోర్ట్ అనేది తనకి ఉపయోగపడబోతూ ఉంది. ఇవన్నీ కూడా మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే, యూనివర్స్ మనకి ఇస్తున్నటువంటి చక్కటి గైడెన్స్, చక్కటి ఇన్ఫర్మేషన్ మనకి యూనివర్స్ ఇస్తూ ఉందండి. మీ పర్సన్ మీ నుంచి ఇవన్నీ కూడా కోరుకుంటూ ఉన్నారు.
సో ముఖ్యంగా మీ నుంచి మీరు ఇచ్చేటువంటి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ కానివచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కానివచ్చు, అడ్వైజెస్ కానివచ్చు, మీరు ఇచ్చేటువంటి కేరింగ్ మీరు చూపించేటువంటి కేరింగ్ కానివచ్చు. సో ఇవన్నీ కూడా సో మీ యొక్క పర్సన్‌లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నాయి. నేను ఏ వర్క్ అయినా సాధించగలను అనేటువంటి ఒక మంచి ఒక స్టెప్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో ముఖ్యంగా అండి తన యొక్క ఒపీనియన్ ప్రకారం లేదు మీ యొక్క పర్సన్ ఖచ్చితంగా ఫైనాన్షియల్‌గా సో ఖచ్చితంగా మంచి పొజిషన్‌లో ఉండాలి, ఇండిపెండెంట్‌గా ఉండాలి. సో ఏదైనా సరే వర్క్ సాధించాలి. నేను పలానా గోల్స్ ఉన్నాయి, పలానా ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నారండి. సో ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఒక మంచి వ్యూ ఉంది. ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఒక మంచి ప్లాన్ ఉంది. ఎలా వెళ్ళాలి ముందుకి, ఎలా సాధించాలి, ఎలా వెళ్తే మనం చేయగలం, వర్క్ చేయగలం అని చెప్పేసి ముఖ్యంగా ఇలాంటి ప్లాన్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకున్నారు. మీతోటి కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒప్పించాలి అని అనుకుంటున్నారు. మీ నుంచి ఒక మోరల్ సపోర్ట్ కోరుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా సాధించాలి. ముఖ్యంగా ఫ్యూచర్‌కి సంబంధించి ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి. సో ఏ వర్క్ అయినా సరే మనం చేయటానికి సో ఫైనాన్షియల్‌గా ఒక స్ట్రెంత్ అనేది ఉండాలి. సో మనకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలి. సో మనకంటూ కొన్ని నీడ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఇవన్నీ కూడా బేసిక్‌గా కోరుకుంటూ ఉన్నారండి. ఇవన్నీ అవ్వాలంటే ఫ్యూచర్‌లో సో మనం ఒక మంచి జాబ్‌లో ఉండాలి. మనం ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి అని చెప్పేసి చాలా ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు. చాలా ముందు చూపుతోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో యూనివర్స్ కూడా ఖచ్చితంగా బ్లెస్ చేస్తుందండి. ఆ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి బ్లెస్ చేస్తుంది. బట్ మీ పర్సన్ మాత్రం మీ నుంచి ఆ సపోర్ట్ అనేది, ఆ మోరల్ సపోర్ట్ అనేది కోరుకుంటూ ఉన్నారు. మీ నుంచి ఒక హోప్ కోరుకుంటూ ఉన్నారు. మీ నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివ్ వర్డ్స్ అనేవి కోరుకుంటూ ఉన్నారు. ఆ వర్డ్స్ అన్నీ కూడా సో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని సో తనలో క్రియేట్ చేయబోతూ ఉన్నాయి. తను ఏ వర్క్ అయినా సరే చేయబోయే విధంగా తనను ఒక స్టెప్ ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఆ వర్డ్స్ అన్నీ కూడా హెల్ప్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే సో చాలా ఉందండి. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకా మీ యూనివర్స్ చెప్తూ ఉంది. సో మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారంటే ఒక మంచి ప్లానింగ్ కోరుకుంటూ ఉన్నారండి. అడ్వైజెస్ కోరుకుంటూ ఉన్నారు. తను తయారు చేసుకునేటువంటి ప్లానింగ్స్‌లో మీ యొక్క అడ్వైజెస్‌ని కోరుకుంటూ ఉన్నారు. సో ఇందాక మనం చెప్పుకున్నామండి. ఫైనాన్షియల్‌గా ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు. ఫ్యూచర్‌కి సంబంధించిన, కెరియర్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. వాటన్నిటిలో కూడా మీ యొక్క సపోర్ట్‌ని కోరుకుంటూ ఉన్నారండి. ముఖ్యంగా ప్లాన్స్ ఏవైతే తయారు చేసుకుంటున్నారో ఆ ప్లాన్స్‌లో మీ యొక్క సపోర్ట్‌ని కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తన యొక్క ప్రోగ్రెస్‌లో లేదా తన యొక్క సక్సెస్‌లో సో మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. తన యొక్క సక్సెస్ తన తన తనకే సంబంధించి కాదు, అందులో మీరు కూడా ఉండాలి. మీ అడ్వైజెస్ కూడా అందులో ఉండాలి. సో అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా సో ఖచ్చితంగా థింక్ చేస్తూ ఉన్నారంటే డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. మీ యొక్క ఆ ప్రోగ్రెస్‌లో ఆ కాంట్రిబ్యూషన్ ఉండాలి. తన కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి ఖచ్చితంగా. మీ సక్సెస్‌ని కోరుకుంటూ ఉన్నారు. తన సక్సెస్‌ని మీరు కోరుకోవాలి అని చెప్పేసి ఒక హోప్ తోటున్నారు. సో ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారండి. ఖచ్చితంగా మీ సక్సెస్‌ని అయితే కోరుకుంటూ ఉన్నారు. మీరు కూడా ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి. ఫైనాన్షియల్‌గా అయినా సరే, ఫ్యూచర్‌లో కెరీర్ పరంగా అయినా సరే అండి, మీరు కూడా ఒక మంచి పొజిషన్‌లో ఉండాలని తను కోరుకుంటున్నారు. అదేవిధంగా తను కూడా అలానే ఉండాలి, ఒక మంచి పొజిషన్‌లో ఉండాలని చెప్పేసి మీరు కోరుకోవాలని చెప్పేసి సో అలా ఆ హోప్స్ తోటి కూడా ఉన్నారు. మీ నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, నేనున్నాను, నువ్వు కెరియర్‌లో బాగా సక్సెస్ అవుతావు, నీ కెరీర్ ఖచ్చితంగా బాగుంటుందని చెప్పేసి ఆ పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివ్‌గా మారబోతూ ఉన్నాయండి. మీకు మీ పర్సన్‌కి మధ్య ఉండేటువంటి ఒక రిలేషన్‌షిప్ అనేది ఒక స్ట్రాంగ్ అవ్వటానికి సో ఈ వర్డ్స్ అన్నీ కూడా ఉపయోగపడటానికి చాలా ఛాన్స్ అయితే ఉంది. ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, సో చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఏదైనా చిన్న గ్యాప్స్ ఏమన్నా ఉన్నా సరే, సో ఆ గ్యాప్స్ కూడా రెడ్యూస్ అవ్వటానికి కూడా సో చాలా బాగా ఇవన్నీ కూడా ఉపయోగపడటానికైతే యూజ్ అవ్వటానికైతే ఛాన్స్ అయితే ఉందండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ పర్సన్ మీ నుంచి సో చాలా కోరుకుంటూ ఉన్నారు. ఒక హోప్‌ని కోరుకుంటూ ఉన్నారు. సో ఏదైనా ఒక డిలేస్ ఏదన్నా ఉన్నా, తను ఏదైనా వర్క్ స్టార్ట్ చేసి ఆ వర్క్ ఏదైనా సక్సెస్ అవ్వకపోయినా, ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్‌లో ఉన్నా, ఫ్రస్ట్రేషన్స్ ఇలాంటి వాటిల్లో ఉన్నా, తను ఏదైనా బాధపడుతూ ఉన్నా, పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో ఉన్నా, సో మీ దగ్గర నుంచి సో ఒక మోరల్ సపోర్ట్ అనేది కోరుకుంటూ ఉన్నారండి. సో చాలా పెయిన్‌ఫుల్ లీడ్ చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అలాంటి సిట్యుయేషన్స్‌ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, లేదంటే కెరియర్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ కానివ్వచ్చు, ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి గోల్స్ కానివ్వచ్చు, ఇవన్నీ ఆలోచించినప్పుడు కొంతవరకు సో మనం చేయగలమా లేదా, సాధించగలమా లేవా, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఫైనాన్షియల్‌గా ఎలా ఉంటాం ఫ్యూచర్‌లో. సో ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు సో మీ దగ్గర నుంచి వచ్చేటువంటి సో ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ హోప్ ఏదైతే ఉందో, నేనున్నాను, నువ్వు చేయగలవు అనేటువంటి ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక నూతన ఉత్సాహాన్ని క్రియేట్ చేయడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది. సో ముఖ్యంగా ఇలాంటివి ఫేస్ చేసినప్పుడు డిలేస్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, సో వర్క్ ఏదన్నా అవ్వనప్పుడు కానీ,
ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ముఖ్యంగా ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో ఫేస్ చేస్తూ ఉన్నారు. మనకి యూనివర్స్ చెప్తూ ఉందండి. సో ఇలాంటివి ఫేస్ చేసినప్పుడు ముఖ్యంగా మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ మోరల్ సపోర్ట్ అనేది సో ఇంకా చాలా బాగా విల్ పవర్ తోటి మీ నుంచి వచ్చేటువంటి ఆ మోటివేషన్ అనేది ఇంకా బాగా తను సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి తను చాలా ఎస్టిమేషన్ చేస్తూ ఉన్నారండి మీ దగ్గర నుంచి ఒక హోప్ని అయితే ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి ఒక మంచి హోప్ని ఎస్టిమేషన్ చేస్తూ ఉన్నారు. సో యూనివర్స్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. సో అదే కాదండి, సో తన యొక్క సక్సెస్లో కానివ్వచ్చు, తను చేసేటువంటి అచీవ్మెంట్స్లో కానివ్వచ్చు, తన యొక్క కెరియర్లో కానివ్వచ్చు, ఇవన్నిట్లో కూడా మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారండి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ పర్సన్ ముఖ్యంగా కెరీర్ ఇందాక మనం చెప్పామండి, ఆల్రెడీ రీడింగ్స్లో చెప్పడం జరిగింది. సో కెరియర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ఇన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు. సో ఎమోషనల్గా స్టేబుల్గా ఉండడానికి మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ కూడా ఒక రంగ కారణం కానివ్వచ్చు. మీ దగ్గర నుంచి కూడా ఒక సపోర్ట్ అనేది వెళ్తూ ఉంది. ఒక మంచి పాజిటివ్ సపోర్ట్ అనేది మీ దగ్గర నుంచి వెళ్తూ ఉంది. బట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ నుంచి. ముఖ్యంగా ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో కానివ్వచ్చు, లేదు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్లో కానివ్వచ్చు, లేదు ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కానివ్వచ్చు, మీ పర్సన్కి మీరు ఇచ్చేటువంటి ఒక మోరల్ సపోర్ట్ అనేది సో నిజంగా కెరియర్లో ఒక బిగ్ సక్సెస్ సాధించడానికి, కెరియర్లో ఖచ్చితంగా ఒక ముందుకెళ్ళటానికి ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉండటానికి సో మీరు చూపించేటువంటి ఆ కేరింగ్ అనేది ముఖ్యంగా సో ఇవన్నీ కూడా తన యొక్క సక్సెస్లో మీ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కేరింగ్ అండి. సో యూనివర్స్ చెప్తూ ఉంది కేరింగ్ గురించి. సో ఖచ్చితంగా మీరు చూపించేటువంటి కేరింగ్, ఆల్రెడీ మీరు కేరింగ్ చూపిస్తూ ఉన్నారు, చాలా మంచి కేరింగ్ చూపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో మీరు చూపించేటువంటి ఆ కేరింగ్ అనేది ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని లీడ్ చేసేటప్పుడు కానివ్వచ్చు, లేదు అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ లీడ్ చేసేటప్పుడు కానివ్వచ్చు, మీరు చూపించేటువంటి ఆ కేరింగ్ అనేది నిజంగా లైఫ్లో మర్చిపోలేనటువంటి సిచ్యువేషన్గా మారబోతూ ఉంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్స్ని కోరుకుంటూ ఉన్నారు. మీరు చూపించేటువంటి కేరింగ్ అనేది సో ఒక మెమొరబుల్ సిచ్యువేషన్గా ఉండబోతూ ఉంది. సో ఇవన్నీ కూడా సో మీ నుంచి మీ పర్సన్ కోరుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సో విషయాలుగా మనం చెప్పచ్చండి. ముఖ్యంగా ఒక కరేజ్ అండి మీ దగ్గర నుంచి. మీరు ఇచ్చేటువంటి మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారంటే మీరు ఇచ్చేటువంటి ఒక ధైర్యం, నేనున్నాను అనేటువంటి హోప్, మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్, నేను చేయగలను. సో మీరు ఇచ్చేటువంటి ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది సో నేనున్నాను అనేది తను ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ని క్రియేట్ చేసుకోవడానికి సో చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో తన కెరియర్ మీద ఫోకస్ చేయడానికి, తన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో తన ప్లాన్స్ మీద ఫోకస్ చేయడానికి సో వీటన్నిటిలో కూడా మీరు ఇచ్చేటువంటి ఒక మోరల్ సపోర్ట్ అనేది సో తను కోరుకుంటూ ఉన్నారు. మీ నుంచి ఒక పాజిటివిటీ అనేది సో తను కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా సో చాలా బాగా తను మోటివేట్ చేసుకుంటూ ఉన్నారండి. మీరు ఇచ్చేటువంటి మోటివేషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా బాగా తన కెరీర్లో ముందుకు పోవడానికి ఉపయోగపడుతూ ఉంది. ఇంకా సపోర్ట్ కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నామండి రీడింగ్స్లో ప్యానిక్ సిచ్యువేషన్స్లో కానీ, ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో కానీ సో ఇంకా తను అలాంటి వాటిలో ముఖ్యంగా అండి సో మనకి ఇంకా యూనివర్స్ చెప్తూ ఉంది. సో ముఖ్యంగా అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక సపోర్ట్ అనేది చాలా అవసరం. సో ముఖ్యంగా మీ పర్సన్కి సంబంధించి మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, ముఖ్యంగా డౌన్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు సో సడన్ చేంజెస్ వచ్చినప్పుడు, ఆ చేంజెస్ అనేది మనకు నెగిటివ్గా ఉన్నప్పుడు, ముఖ్యంగా మీ పర్సన్కి ఆ చేంజ్ అనేది నెగిటివ్గా ఉన్నప్పుడు సో చాలా కష్టపడి ఏదైనా వర్క్ చేసి ఆ వర్క్ అనుకున్నంత సక్సెస్ కానప్పుడు, రెస్పాన్సిబిలిటీస్ అవి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు పెరిగినప్పుడు సో మీ నుంచి సపోర్ట్ అనేది ముఖ్యంగా డౌన్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు సో మీ నుంచి సపోర్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీ నుంచి ఉండేటువంటి సపోర్ట్ అనేది ఒక స్ట్రెంగ్త్ని క్రియేట్ చేస్తుంది. సో మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ అనేది తిరిగి మళ్ళీ ఒక అప్ పొజిషన్కి వెళ్ళటానికి సో చాలా బాగా మీ పర్సన్కి ఉపయోగపడుతుంది. మీ నుంచి అది కోరుకుంటున్నారు. మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ అనేది ముఖ్యంగా డౌన్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ అనేది సో చాలా బాగా యూజ్ అవబోతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళ యొక్క కెరియర్కి సంబంధించి, వాళ్ళ యొక్క ఫ్యూచర్కి సంబంధించి, ఇన్ ద సెన్స్ మీ పర్సన్ యొక్క ఫ్యూచర్కి సంబంధించి సో చాలా బాగా యూజ్ అవబోతూ ఉందండి. ముఖ్యంగా వాళ్ళు మీ దగ్గర నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉన్నారు అంటే డౌన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. సో ఏదైనా వర్క్ రెస్పాన్సిబిలిటీస్లో కొంచెం డౌన్ అయినప్పుడు, లేదు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసి కొంచెం డౌన్ అయినప్పుడు, జాబ్ సిచ్యువేషన్స్లో ప్లాన్స్ తయారు చేసుకొని అవి సరిగ్గా ఇంప్లిమెంట్ కానప్పుడు, ఏదైతే ఈ డౌన్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ముఖ్యంగా ఈ డౌన్ సిచ్యువేషన్స్లో మీ నుంచి ఒక పాజిటివిటీ కోరుకుంటున్నారు. ఆ పాజిటివిటీ అనేది వాళ్ళకి సో మరింత స్ట్రెంత్ అవ్వబోతూ ఉంది. మరింత వాళ్ళలో ఒక నూతన ఉత్సాహాన్ని క్రియేట్ చేయబోతూ ఉంది.
మేము సాధించగలం అనేటువంటి ఒక సిచ్యువేషన్ని వాళ్ళలో క్రియేట్ చేయబోతూ ఉంది. సో యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి క్లియర్ అండ్ కట్గా. ముఖ్యంగా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో ఇందాక కూడా మనం చెప్పుకున్నామండి, ఫైనాన్షియల్గా ఏదన్నా లాస్ అయినప్పుడు కానీ, సో ఇలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో సో ఏదైనా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినప్పుడు ఫ్యూచర్కి సంబంధించి, సో లేదు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి, జాబ్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి, లేదు ప్రపోజల్స్కి సంబంధించి, లేదు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి, మ్యారేజెస్కి సంబంధించి, సో ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్ కానివచ్చండి. అలాంటి సిచ్యువేషన్స్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే వర్రీ అవుతూ ఉన్నారో, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ముఖ్యంగా మీ దగ్గర నుంచి సో ఒక మోరల్ సపోర్ట్ అయితే కోరుకుంటూ ఉన్నారు. మీ దగ్గర నుంచి ఒక హోప్ అయితే కోరుకుంటున్నారు. మీరు అప్పుడు యూజ్ చేసేటువంటి వర్డ్స్ కానీ, మీరు అప్పుడు మాట్లాడేటువంటి మాటలు కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క లైఫ్ మీద ఇంపాక్ట్ అనేది చూపించబోతూ ఉన్నాయి. మీ నుంచి ఎంత పాజిటివిటీ వర్డ్స్ కానీ వెళ్ళగలిగితే, మీ నుంచి ఎంత పాజిటివిటీ స్ట్రెంగ్త్ వెళ్ళగలిగితే వాళ్ళ కెరియర్లో అంత సక్సెస్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఇలాంటి ఒక వర్డ్స్ని అయితే కోరుకుంటూ ఉన్నారండి. ముఖ్యంగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్లో కానీ, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ, రెస్పాన్సిబిలిటీలో కానీ మీ యొక్క కాంట్రిబ్యూషన్ని సో 100% కోరుకుంటున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో ఒక మంచి గైడెన్స్ అయితే సో ఇస్తూ ఉందండి. సో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మీ పర్సన్కి సంబంధించి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ని బేర్ చేస్తూ ఉన్నారు. అయినా సరే కెరియర్లో ముందుకెళ్ళాలి, కెరియర్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి. మనకంటూ ఒక పొజిషన్ ఉండాలి, కెరియర్లో మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కెరియర్లో మనం ఎలా అయినా సరే హార్డ్ వర్క్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి తనకు తను ఒక సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ, తనకు తను హార్డ్ వర్క్ చేసుకుంటూ, తనకు తను ఒక నూతన ఉత్సాహాన్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో మీ నుంచి కూడా కొంత ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి. మీ నుంచి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న హోప్, మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ, సో అది చాలా కెరియర్లో మీ పర్సన్కి ఉపయోగపడబోతుంది. మీ పర్సన్ మీ దగ్గర నుంచి సో ఆ వర్డ్స్ని, ఆ పాజిటివిటీ ఎనర్జీని సో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. సో మనకి లాంగ్ రీడ్లో మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఏం కావాలనుకుంటున్నారు అంటే సో యూనివర్స్ మనకి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం జరిగింది. మీ దగ్గర నుంచి ఒక పాజిటివిటీ ఎనర్జీని కోరుకుంటూ ఉన్నారు. మీ దగ్గర నుంచి ఒక పాజిటివ్ స్ట్రెంగ్త్ను కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్. వాళ్ళ యొక్క కెరియర్లో సెటిల్ అవ్వడానికి, వాళ్ళ యొక్క కెరియర్కి, వాళ్ళ యొక్క లైఫ్కి ఇది చాలా ఉపయోగపడబోతూ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చింది. సో యూనివర్స్ అయితే మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం అనేది జరుగుతుంది. మీ యొక్క సపోర్ట్ ఛానల్పై ఎప్పుడు ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి. సో వ్యూవర్స్ అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. మా వ్యూవర్స్ అందరూ కూడా ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఎప్పుడూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.